వెల్కమ్ టు టెక్ చైతు. ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో విజయవాడలో ఒక ఫ్లైఓవర్ అవసరం అని చెప్పి ఒక ఆర్టికల్ వేశారు. ఆ వివరాలు మీకు తెలియజేస్తాను. విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు ఈ మధ్యలో ఉన్న స్ట్రెచ్ లో ఒక ఫ్లైఓవర్ ని నిర్మించాల్సిన అవసరం ఉంది అని ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వేశారు. వాళ్ళు వేసింది కరెక్టే. ఇక్కడ ఫ్లైఓవర్ చాలా అవసరము. ఎందుకంటే ఈ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు ట్రాఫిక్ రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెసెంట్ అక్కడ ఉన్న రోడ్డు అయితే సరిపోవటం లేదు ఆ ట్రాఫిక్ కి. అందుకనే అక్కడ ఫ్లైఓవర్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ రోడ్డు ఎందుకంటే ఇంత రద్దీగా ఉంటుంది, నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 65 ఈ రెండు హైవేలు ఈ రోడ్నే షేర్ చేసుకుంటాయి ఈ స్ట్రెచ్ లో. అంటే ఇప్పుడు మచిలీపట్నం నుండి వచ్చే వాళ్ళు కానివ్వండి, ఇటు హౌరా సైడ్ నుండి వచ్చే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళందరూ కనకదుర్గమ్మ వారధి సైడ్, విజయవాడ బస్ స్టాండ్ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రోడ్లోకే వస్తారు. అదే విధంగా ఇటు గుంటూరు వైపు నుండి, అటు తెనాలి వైపు నుండి, ఇటు మచిలీపట్నం వైపుకి వెళ్లే వాళ్ళు లేదా ఏలూరు వైపుకి వెళ్లే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రోడ్లో గుండానే వెళ్తారు. సో దానివల్ల ఈ రోడ్లో ట్రాఫిక్ రద్దీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సార్లు యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కొంతమంది అనొచ్చు, మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ వస్తుంది కదా, ఇంకా దీని అవసరం ఏముంటుంది, మరియు ఫ్యూచర్ లో ఈస్ట్ బైపాస్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి కదా, అప్పుడు విజయవాడ నగరం మీద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది కదా, సో అప్పుడు ఈ ఫ్లైఓవర్ అవసరం ఉండదు కదా, అందువల్ల ఎందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మించడం అని అంటున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చేస్తుంది పూర్తిగా అటు కాజా వరకు. ఇంకా ఈస్ట్ బైపాస్, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఎప్పటికి వస్తాయో మనకి ఇంకా క్లారిటీ లేదు. వీటిల్లో ఏవి వస్తాయో ఏవి రావో కూడా ఇంకా క్లారిటీ లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్, ఈస్ట్ బైపాస్ కి సంబంధించి. సో అవి వచ్చినా కూడా ఇక్కడ ట్రాఫిక్ మాత్రము అలానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నం నుండి, ఏలూరు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు కానివ్వండి, లేదా కనకదుర్గమ్మ వారధి గుడికి వెళ్లే భక్తులు కానివ్వండి, వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రోడ్ లోకే వస్తారంటే ఈ స్ట్రెచ్ లో గుండానే వెళ్తారు. దానివల్ల ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ అయితే అవసరమే. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ ఖచ్చితంగా ఆ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఆ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్లు, విజయవాడ ఈస్ట్ బైపాస్ వచ్చినా కూడా ఇక్కడ ఫ్లైఓవర్ ఉండటంలో ఎటువంటి నష్టమూ లేదు. ఇది మంచి ఆర్టికల్ ఆంధ్రజ్యోతి వాళ్ళు హైలైట్ చేశారు.